మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం నుండి చదువుతున్నాను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలం ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకొండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. దేవుని యొక్క మరణము ద్వారా జరిగినటువంటి ఆ యొక్క ప్రకృతికి సంబంధమైనటువంటివి కార్యములు ఏమేమి జరిగినాయి, అదేవిధంగా పరిశుద్ధుల పట్ల ఆ యొక్క కార్యములు ఏమేమి జరిగినాయి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంటున్నది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో నివసించి తాను చనిపోతూ ఉన్నటువంటి సమయంలో, మరణానికి సమీపంగా ఉన్నటువంటి సమయంలో అక్కడ చూసినట్టయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను ఏమైందట, చీకటి కమ్మెను. ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది. చీకటి కమ్మెను. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మరణానికి అప్పచెప్తున్నారు, సిలువకు అప్పచెప్తున్నారు. ఆ సమయంలో మరి చీకటి కమ్మినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆయన యొక్క ప్రశ్న ఇక్కడ చూస్తుంటున్నాం. కానీ ఆయనకు తెలుసు దేవుని యొక్క చిత్తం ఆ యొక్క చెయ్యి విడవబడడమే. అప్పుడే మరి ఆయన మరణం ద్వారా లోకానికి రక్షణ, పాపికి రక్షణ, మానవునికి రక్షణ, ఆ యొక్క రక్షణ కార్యం జరగాలే. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా మరి తప్పనిసరిగా మానవుడు దేవునికి సమీపం కావాలని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన చేయి విడవవలసి వచ్చింది, విడిచి ఉంటున్నాడు. ఆ సమయంలో ఏమేమి జరిగినాయంటే 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినట్టు బిగ్గరగా కేక వేసి, అప్పుడు మొదటిది దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. దేవాలయం ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి తెర, ఒక తెర ఉంటున్నది. ఆ యొక్క తెర ఏమైందంటే పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. ఆ తర్వాత రెండవది భూమి వణికెను. ఏదో మొక్క ఆకులు వణికెను అన్నట్టుంది. ఏదో గడ్డివాములో గడ్డి వణికి ఎగిరిపోయినట్టుగా ఇక్కడ ఏమనిపిస్తుంది, భూమి వణికెను, ఆకులు వణికెను, ఆకులు కదిలేను, చెట్లు కదిలేను కాదు, భూమి వణికెను అని ఇక్కడ చూస్తుంటున్నాం. బండలు బద్దలాయను. హల్లెలూయా. బండలు బద్దలాయను. ఈ బండ యేసుక్రీస్తు ప్రభు యొక్క బండ లాంటి యొక్క శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తానని ఒక వాగ్దానం ఉంది. అదే ప్రకారం ఈ బండలు పగిలినట్టుగా ఇక్కడ చూస్తుంటున్నాం. ఇంకొక మాట ఏంటంటే సమాధులు తెరవబడెను. హల్లెలూయా. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. హల్లెలూయా. ఆశ్చర్యం ఇది. సమాధులు తెరవబడెను, నిద్రించినటువంటి అనేక మంది యొక్క పరిశుద్ధుల యొక్క శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం. మరణించినారు. ఎప్పుడు మరణించినారు? 100 సంవత్సరాలైందా?
50 సంవత్సరాలైందా, ఇంకా ఎక్కువైందా అది తెలియదు. కానీ అనేక మంది సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగుపడిరి. హల్లెలూయా. దేవుని యొక్క కార్యములు ఇక్కడ, ఆ యొక్క ప్రకృతి కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తుంటున్నది. దేవుని యొక్క మరణానికి ప్రకృతి కూడా సాక్ష్యం ఇస్తున్నది. ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఆ చీకటిని వెలుగుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించి ఉంటున్నారు. తన ప్రాణాన్ని ఆ యొక్క మానవుని యొక్క పాపముల కొరకై తన ప్రాణాన్ని అర్పించినట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అందుకని చెప్పేసి ఆ ప్రాణప్రదాత అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని నమ్ముదాం, ఒప్పుకుందాం, మన యొక్క పాపములను క్షమించమని ప్రభువును వేడుకుందాం. దేవుడు తప్పక సహాయం చేసి ఆ యొక్క పరిశుద్ధులు వాళ్ళు సమాధుల్లో నుండి లేచినారట, అనేకులకు సాక్ష్యంగా కనబడినారట. అటువంటి కార్యములు మన లోపల జరగాలి. అటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు మనలో కూడా జరిగించుటకు తాను సిద్ధంగా ఉంటున్నాడు. మరి నీవు